హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు రెసిపీ బాటిల్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి. జున్ను పాలు. ఇవి గేదె ఈనిన ఫస్ట్ రోజు తీసిన పాలు. వీటితో మనం జున్ను గట్టిగా కేక్ లాగా చేసుకోవచ్చు. నేను 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ జున్ను పాలకి మనము 1/2 లీటర్ నార్మల్ మిల్క్ యూస్ చేస్తాము. సో మనకి 1 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ పట్టే గిన్నె యూస్ చేసుకోవాలి. గిన్నెలో 1/2 లీటర్ జున్ను పాలు, 1/2 లీటర్ నార్మల్ మిల్క్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనము కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలి. అండ్ ఒక 1/2 స్పూన్ టు 3/4 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అండ్ మన రుచికి తగ్గట్టు బెల్లం తీసుకోవాలి. మనకి జున్ను ఎక్కువ తింటే వాతం చేస్తుంది అంటారు కదా. సో పెప్పర్ పౌడర్ యూస్ చేసుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ ఇప్పుడు మనం వేసుకునేవన్నీ పాలల్లో బాగా కలిసేటట్టు బెల్లం అంతా కరిగేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. మనం ఇందాక జున్ను పాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నె పట్టే అంత పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దానిలో ఒక చిన్న స్టాండ్ లాంటిది పెట్టి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న జున్ను పాల గిన్నె పెట్టి మనం స్టీమ్ బాయిల్ చేయాలి. సేమ్ మనం ఇడ్లీ ఎలా ఉడికిస్తామో ఇది కూడా అలా ఉడికించాలి. నా దగ్గర వేరే పెద్ద గిన్నెలు లేక నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇడ్లీ పాత్రనే కాదు, ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకొని పెట్టుకోవచ్చు. అండ్ దాని మీద మొత్తం కవర్ అయ్యేలాగా మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఆవిరికి ఉడికిస్తే చాలు, జున్ను రెడీ అయిపోతుంది. స్టవ్ని మీడియం ఆర్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనము జున్ను పాలు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 20 మినిట్స్ సరిపోయింది. ఇప్పుడు మనం జున్ను ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక నైఫ్ లాంటిది తీసుకుని అందులో గుచ్చి చూడాలి. మనకి అది ఏమి తడి లేకుండా క్లియర్గా వచ్చిందంటే జున్ను బాగా ఉడికినట్టు. సేమ్ మనం కేక్ ఎలా చెక్ చేసుకుంటామో జున్నును కూడా అలానే చెక్ చేసుకుంటాము. అంతేనండి, చాలా సింపుల్గా జున్ను రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. మనం జున్ను ఎప్పుడూ వేడిగా తినకూడదు. సో అది పూర్తిగా చల్లారిన తర్వాతే తీసుకోవాలి. అండ్ మనం ఈ జున్ను బాగా చల్లారిన తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకొని కేక్ లాగా కూడా తీసుకొని కట్ చేసుకోవచ్చు. బట్ మాకు ఇట్లాగా బౌల్లో పెట్టుకొని స్పూన్తో తీసుకొని తినడమే ఇష్టము. సో నేను అట్లా కేక్ లాగా డీమోల్డ్ చేసి కట్ చేయట్లేదు. అండ్ దీని టెక్స్చర్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా బాగా వచ్చిందో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా జున్ను పాలు దొరికితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్స్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.